గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డ్రైవింగ్ చేస్తూ మైనర్స్ పట్టుబడగా మైనర్స్ పేరెంట్స్కు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ డ్రైవ్లో 326 బైకులకు 4 లక్షల రూపాయల జరిమానా విధించామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. నువ్వు డ్రైవ్ చేస్తావు, నీ ఏజ్ ఎంత? గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలామంది రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ట్రిపుల్ రైడింగ్, విదౌట్ లైసెన్స్, విదౌట్ నంబర్ ప్లేట్ బండ్లు నడుపుతున్నారు. అదేవిధంగా చాలామంది విదౌట్ హెల్మెట్ కూడా బండ్లు నడుపుతున్నారు. మోస్ట్ డేంజరస్ అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, లెస్ దెన్ 18 years ఏజ్, విదౌట్ లైసెన్స్. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బండ్లు ఇచ్చి పంపిస్తున్నారు. దాని మీద నిన్న స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది, వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 630 వెహికల్స్ మీద ఫైన్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 లక్షల వరకు ఫైన్ వేయడం జరిగింది. 600 వెహికల్స్లో 206 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ వైలేషన్ చేస్తున్నారో, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, నెంబర్ ప్లేట్లు లేవు, ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్స్కి డ్రైవింగ్ కోసం వెహికల్ ఇవ్వకూడదు, విదౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదని. చాలామంది మైనర్స్ ఏమీ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ కూడా వాళ్ళకి రాదు, వాళ్ళు హై స్పీడ్ మీద వెహికల్స్ నడుపుతున్నారు. దాంతో వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే రోడ్ మీద ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు. దాని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇచ్చి ఈరోజు వెహికల్స్ రిలీజ్ చేయడం జరిగింది. పేరెంట్స్కి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ ఈ పిల్లల కోసం అన్నీ చేస్తారు, అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారు. అందరికీ నమస్కారం.